అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు అప్రమత్తంగా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదము దరి చేరదు. ఆరోగ్యం మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు క్రమం తప్పకుండా మీరు విషయాలను నిర్వహించాలి. మీరు ఇబ్బందులు పడేటటువంటి విషయాలను ఈరోజు దూరంగా ఉంచండి. డబ్బు సంబంధించిన సమస్యలు నిర్ధారణ అవుతాయి. వివాదాలలో విజయం సాధించడం జరుగుతుంది. కొత్త రచనలు ప్రారంభిస్తారు మరియు మీ స్నేహితులు మీ మద్దతు అందిస్తారు. రోజు చివరిలో ఎక్కువ ఖర్చు అనేది మీకు కనిపిస్తుంది. ఈ రోజు మరి చూసినట్లయితే కొన్ని సంబంధిత సమస్యలు కూడా నిర్ధారణ అవుతాయి. ఉద్యోగంలో నిలిచిపోయినటువంటి ప్రమోషన్ పొందుతారు. కొంతమంది ఉద్యోగస్తులు అయితే వారి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు. మీరు ప్రముఖులతో కలుస్తారు. మంచి విషయాలు మీకు తెలుస్తాయి. శాంతియుతంగా గొడవలను పరిష్కరించుకుంటారు. విశ్వాసం మరియు ధైర్యం ద్వారా నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అందువల్ల ఎవరిని విశ్వసించే విషయంలో మీరు తొందరపాటుని నిరోధించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఎవరి మీద కూడా ఆధారపడకండి. మీ పనులు మీరు చేసుకోండి. ఈరోజు మీ కోపం మరియు మీ యొక్క అహంకారాన్ని ఈరోజు దూరంగా ఉంచండి. మీ ప్రేమను మీరు ప్రేరేపించండి. దాని ద్వారా మీకు పనులు సవ్యంగా సాగిపోతాయి. ఆకస్మిక మరియు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు మీ యొక్క నిగ్రహాన్ని ఈరోజు కొనసాగించాలి. మీ స్వభావం మీ గౌరవాన్ని కలిగిస్తుంది. ఈరోజు భాగస్వామ్య వ్యాపారంలో కొనసాగుతున్న వివాదాలు ఈరోజు తీరిపోతాయి. ఈ సంబంధాలు మళ్ళీ తీపిగా కూడా మారుతాయి. ఈరోజు ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోకండి. మరి ఆహారాన్ని క్రమబద్ధంగా ఉంచడం చాలా అవసరము. మనసు ప్రశాంతంగా ఉంచండి మరియు ప్రతి పని కూడా పూర్తి చేయండి. పనికి సంబంధించిన లక్ష్యం పూర్తయ్యే వరకు కూడా మీ శ్రద్ధ మీ దృష్టిని మరల్చకూడదు. మీరు చాలా విషయాలకు ఆకర్షితులవుతారు. ఇది మీ నష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థిక బలం వైపుగా మీరు ఉండటానికి కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. పరిస్థితులు క్రమంగా నియంత్రించబడతాయి. ఇబ్బందులు అనేవి ముగుస్తాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా నిర్ధారణ అవుతాయి. వివాదాలలో విజయం ఉంటుంది. కొత్త రచనలు ప్రారంభమవుతాయి మరియు స్నేహితుల మీకు మంచిగానే సహకరించడం జరుగుతుంది. రోజు చివరిలో ఎక్కువ ఖర్చు అనేది మీకు ఉంటుంది. మరియు ఈరోజు కొన్ని విషయాల్లో మీకు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. మీ నిర్ణయాన్ని చాలా మంది గౌరవిస్తారు. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 69, లక్కీ కలర్ ఆలివ్. ఇక పరిహారంలో చక్కగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమార్చన చేయండి. హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.